అసలు హనుమంతుడు ఉన్నాడండి? ఖచ్చితంగా ఉన్నాడు. ఉంటే ఎక్కడ కనిపిస్తాడు? ఎక్కడున్నారు? ఆయన గంధమాదన అనే పర్వతం దగ్గర ఉన్నారు. గంధమాదన పర్వతం ఈ రోజుటికి బద్రీనాథ్ అనే ప్రదేశంలో ఉంటుంది. బద్రీనాథ్ అనేది ఉత్తరాఖండ్‌లో ఉంటుంది. ఆ బద్రీనాథ్‌లో గంధమాదన పర్వతం దగ్గర నిత్యవాసి అయి ఉంటారు. ఇప్పుడు మన సామాన్యులు కూడా కనిపిస్తుంటాడా? కనపడేంత తపస్సు చేస్తే కనపడతారు. గంధమాదన పర్వతం వద్దకు కాదు, మీ గృహానికి కూడా హనుమంతుడొస్తాడు. ఓకే. దానికొచ్చే విధానం దీక్షా పద్ధతి ఏర్పాటు చేస్తే హనుమంతుడొచ్చేటువంటి పద్ధతి మనం తెలుసుకోవచ్చు ఈజీగానే. మీ ఇంటిని చక్కగా ఆవు పేడతో అలికి ఒక సీతారాముల వారి పటం పెట్టుకొని రోజు రామనామం చేస్తూ ఉంటే రోజుకొక 10,000 సార్లు రామనామం చెబుతూ ఉంటే హనుమంతుడే వస్తాడు. హనుమంతుడు తిరుగుతున్నారు, కనిపించారని కొంతమంది చెప్పడం జరిగింది. ఇది నిజంగా మా స్వామి? ఫోటోల్లో ఆయన కనపడరండి ఎప్పటికీ. ఓకే. ఫోటోలు, వీడియోలు హనుమంతుడిని క్యాప్చర్ చేయలేం. ఆల్రెడీ 2018 ఆ ప్రాంతంలో శ్రీలంకలో ఒక ట్రైబ్ వాళ్ళకి కనపడ్డారు. అది ప్రతి 41 సంవత్సరాలకు శ్రీలంకలో ఒక ట్రైబ్ వాళ్ళకి కనపడతారు. అక్కడ వాళ్ళు క్యాప్చర్ చేయాలని ప్రయత్నం చేశారు కానీ కాలేదు. హ్మ్. హనుమంతుడు ఎప్పుడూ ఫోటోలో కనపడేటువంటి కాదు. ఆ లైట్‌నెస్‌ని ఈ కెమెరా క్యాప్చర్స్ ఎప్పుడూ బంధించలేవు. ఓకే. హనుమంతుడు ఏదైతే మనం చూస్తున్నామో, మనకు చూపెట్టడం జరుగుతుందో, అదే సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా అలాగనే ఉంటారా? ఇంచుమించు. మీరు ఏదైనా హనుమంతుడి ఆలయాన్ని పరిశీలించారనుకోండి ఈజీగా అర్థమైపోతుంది. ఓకే. హనుమాన్ చాలీస్ చదవాలంటారు గదా! హనుమంతుడిది. హనుమాన్ చాలీస్ చదవడం వల్ల ఉపయోగాలేంటి? వారికి మానసికమైన ఆందోళనలు ఉన్నవారు, లేదా శారీరకమైన భయం కలిగిన వారు హనుమాన్ చాలీసా చదవటం వల్ల మానసికమైన ధైర్యం కలుగుతుంది. ఆ ధైర్యం వాళ్ళని ముందుకు తోస్తుంది. అందుకే హనుమాన్ చాలీసా చదవమంటారు. ఇప్పటిదాకా మీరన్నారు హనుమంతుడు రావడానికి మన ఇంటి ముందట పరిశుభ్రంగా అంటే శుభ్రంగా పెట్టుకుంటే బాగుంటుందని అంటారు గదా! హ్మ్. ప్రతి ఇంట్లో అలా పెట్టుకోవడం వల్ల ప్రతి ఇంటికి హనుమంతుడు వస్తుంటాడా? నేనన్న మాట మీరు పట్టుకోలేదు. ప్రతి ఇంటిని కాదు హనుమంతుడిని దర్శించాలనుకున్నప్పుడు ఆ ఇంటిని ఆవు పేడతో అలికి అక్కడ రాముల వారి పటం పెట్టుకొని రోజు రామనామం చేస్తూ ఉంటే, రామనామ జపం చేస్తూ ఉంటే హనుమంతుడు ఖచ్చితంగా వస్తారు. ఒక 15 రోజుల తర్వాత మీరే నాకు చెప్తారు. లేదా మీరు ఎక్స్‌పెరిమెంట్ చేస్తారంటే కూడా నేను సిద్ధం. నేను సిద్ధం ఇప్పుడైనా సరే. ఓకే. దాని నిష్ట నియమాలు ఏం పాటించాలి? అది గాకుండా ఇంకా బ్రహ్మచర్యం బాగా ఉండాలి. ఓకే. పెళ్లి గాని వాళ్ళు మాత్రమే. బ్రహ్మచర్యం అంటే ఇంటిగ్రిటీ పవిత్రంగా ఉండాలి. పవిత్రంగా ఉండి ఒకవేళ రామనామ నేలపైనే పడుకొని ఏకభుక్తంగా మాలేసిన వారు ఎలాంటి నియమాలైతే పాటిస్తారో స్నానమే 2 పూటలా స్నానం చేసి నిరంతరం రామనామం జపిస్తూ ఉంటే కనిపించారని వచ్చి మీరే చెప్తారు. భౌతికంగా ఈ 2 కంటికి కనిపించనక్కర్లేదు. హ్మ్. మానసికమైనటువంటి కంటికి కనిపించినా తెలుస్తుంది. మీరెప్పుడైనా అది అనుభవించారా? అనుభవించారు. చాలా సందర్భాల్లో రామాయణం చెప్తున్నప్పుడు యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం అంటారు. ఎక్కడెక్కడైతే రాముణ్ణి కీర్తిస్తూ ఉంటారో అక్కడ హనుమంతుడు కృతమస్తకాంజలిం అంటారు. ఇలా ఉంటారు. అంటే రాముడి గురించి చెప్తున్నారని చెప్పి ఆయన చాలా శ్రద్ధగా వింటారు. ఓకే. అందుకు ఎక్కడ రామాయణం చెప్పబడినా, ఎక్కడ రాముడి గురించి కీర్తించినా అక్కడ మనం అనుకోకపోయినా అక్కడ హనుమంతుడు ఉంటారు. హనుమంతు వారు రాముళ్ళు అంటే ఎందుకంత ఇష్టం? చాలా ప్రేమ, విపరీతంగా ప్రేమ ఉంటుంది. ఎందుకు? దాన్ని నిస్వార్థమైన ప్రేమ అంటారండి. ఓకే. హనుమంతుడికి హనుమంతుడికి శివుడి స్వరూపం. హనుమంతుడు శివస్వరూపం. శివుడు, విష్ణువు వేరు వేరు వ్యక్తులు కాదు. వారెప్పుడూ ఒక అవతార సందర్భంలో ఇద్దరు కలిసే ఏదైనా కార్యక్రమం చేస్తారు. ఇది కూడా ఆ సందర్భమే. శ్రీరాముణ్ణి విడిచి హనుమంతుడు విడిచి ఉండలేడు అనే దానికి కారణం దానికి హనుమంతుడికి శ్రీరాముడిపై ఉన్నటువంటి భక్తి. ఆ భక్తితోనే ఆయన విడిచి ఉండలేడు. ఎక్కడున్నా సరే ఆయనతోనే, ఆయన పాటే, ఆయన నామమే జపిస్తూ ఉండటానికి కారణం శ్రీరాముడిపై హనుమంతుడికి ఉన్న అచంచలమైన భక్తి. ఓకే. అంటే ఇప్పటిదాకా మీరన్నారు నిష్ట నియమాలతోని మనం హనుమంతుడు కావాలనుకుంటే మనం అనుకుంటే కనిపిస్తారు అని అన్నారు మీరు. అలాగనే రాముల వారు గూడా కనిపించే అవకాశం ఏమైనా ఉందా? అలాంటి నియమాలు చేస్తే? తప్పకుండా. కానీ ఇంకా ఎక్కువగా సాధన చేయాలి. ఇక్కడ హనుమంతుడు అనేటువంటిది పరబ్రహ్మం. శ్రీరాముడు అనేటువంటిది పరబ్రహ్మం. హనుమంతుడు కూడా పరబ్రహ్మమే. ఇక్కడ శ్రీరామ సాధన చేస్తున్నాం అనిపిస్తున్నప్పుడు అప్పుడు ఖచ్చితంగా కనపడతారు. చూసిన వ్యక్తులు కూడా నాకు తెలిసిన వారున్నారు. ఓకే. రోజు రామనామం రాస్తూ ఉండండి. శ్రీరామ జయ రామ జయ జయ రామ రామకోటేని అందుకే రాస్తూ ఉంటారు. అవసాన సందర్భంలో అవసరం పడినప్పుడు మీ చుట్టుపక్కల ఎవరూ లేనప్పుడు రామలక్ష్మణులు వచ్చి మీకు సహాయం చేస్తారు. ఇది కేవలం హిందువుల వరకు మాత్రమే కాదు ఆంగ్లేయులకు కూడా కనపడ్డారు. హ్మ్.
ఒక ఇద్దరు బ్రిటిషర్స్ కి కూడా కనపడ్డారు. శ్రీరాముడు అందరికీ కనపడతారు. సాధన చెయ్యాలి కానీ ఎవరికైనా కనపడతారు. అంటే ఇప్పుడు ఇది కొంచెం చూస్తే శ్రీరాముల గురించి మన గోల్కొండ గురించి చెప్పాలనుకుంటే, గోల్కొండ స్టోరీ ఏంటి స్వామి? అది జైల్లో ఉండడం, శ్రీరామదాసు ఉండడము, వాళ్ళకు కూడా రాముడు కనిపియడం జరిగింది అని చెప్పడం జరిగింది. మేము టీవీలో చూసాము. యాజ్ పర్ యువర్ నాలెడ్జ్ ఏమంటారు? అంతేనండి. శ్రీరాముణ్ణి సాధన చేయటం, శ్రీరాముణ్ణే భక్తిగా కొలుస్తూ ఉన్నప్పుడు, శ్రీరాముడి భక్తుడు అంతటి కష్టాల్లో ఉన్నప్పుడు రాముడే వచ్చి వారికి ఆ పైకం కట్టి, ఆ కప్పం ఏదైతే కట్టి దాన్ని విడిపించారన్నది ఒక కథనం. తర్వాత వారు ఆ భక్తుడికి కూడా దర్శనమిచ్చారు. ఓకే. మీరు ఇప్పటిదాకా అన్నారు గంధమాదన పర్వతం దగ్గర హనుమంతుడు గారు ఉన్నారని. అక్కడ ఉండాల్సిన రీజన్ ఏంటిది? అక్కడ ఎందుకుంటారు? ఆ పర్వతం ఆయనదే కాబట్టి. అక్కడ బద్రీనాథ్ అనేటువంటి క్షేత్రం. ఆ క్షేత్రంలోనే భగవంతుడు విష్ణుమూర్తి మొట్టమొదటగా భువిపై అడుగుపెట్టిన ప్రదేశం. ఆ ప్రదేశం అంతా తపోపుణ్య స్థలం. ఆ ప్రదేశంలో అక్కడ నిరంతరం రామనామం జపిస్తూ గంధమాదన అనే పర్వతం అనేది హనుమంతుడు ఉన్నటువంటి ప్రదేశం. ఆ ప్రదేశం ఆయనదే. ఆయన ప్రదేశంలో ఆయన నిరంతరం రామనామం జపిస్తూ అక్కడ ఉంటారు. కొంతమంది హనుమన్మాల వేసుకుంటారు కదా, హనుమన్మాల వేసుకునేటప్పుడు నియమాలు ఏం పాటించాలి? అన్ని మాలల్లాగానే 2 పూట్ల స్నానం చేయటం, రోజు భగవంతుని ఆరాధించటం, పూజ చేశాకే వాళ్ళే వండుకొని తినటం మరీ మంచిది. వాళ్ళు తినటం కంటే ముందు భగవంతుడికి పెట్టి తర్వాత వారు తినటం అనేది సామాన్యమైన నియమాలు. నేలపైన పడుకోవటం, ఎక్కడైనా పూజ జరుగుతుంటే వెళ్ళి చూడటం. హనుమంతుడిని అందరి దగ్గర వెళ్ళి మన పాదాలకు నమస్కరించుకుంటారు, కానీ హనుమంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మన పాదాలను ముట్టుకోవద్దని అంటారు. దేనికి స్వామి? ఎక్కడ ముట్టుకోరండి? అంటే ఇట్లా పాదాలు ముట్టుకుంటే సంథింగ్ ఏదో ఎవరిని మాల వేసుకున్న వాళ్ళను. హనుమన్ మాల వేసుకోవడం కాదు, హనుమంతుడిని మన పాదాలు ముట్టొద్దని అంటారు. దేనికి? ఏ మూర్తిని లోపలికి వెళ్ళి ముట్టుకోలేరండి. ఓకే. ఏ ఆలయానికి వెళ్ళి ఆలయంలో ఉండే గర్భగుడిలో ఉండేటువంటి మూర్తిని మన వాళ్ళు ఎవరు ముట్టుకోరు. కేవలం అక్కడ ఉండేటువంటి అర్చకులు మాత్రమే వెళ్తారు, పూజ చేస్తారు. మనం బయట నుంచే దర్శనం చేసుకుంటాం. హనుమంతుడిని పాదాలకు టచ్ చేయొద్దని విన్నాను ఇది. ఏ మూర్తిని ముట్టుకోమండి. ఓకే. ఏ మూర్తిని, ఆలయంలో ఉండే ఏ మూర్తిని మనం వెళ్ళి ముట్టుకోం. బయట నుంచి కేవలం దర్శనం చేసుకోవటమే. అది గర్భగుడి అంటారు. గర్భగుడిలోకి మనలాంటి వాళ్ళకి ఎవరికీ ప్రవేశం లేదు. కేవలం అక్కడ పూజ చేసేటువంటి అర్చకుల వరకు మాత్రమే ప్రవేశం. ఓకే.